సంవత్సరాలుగా మార్కెట్ సిద్ధాంతాలు కట్టుబడి మనసా వాచ కర్మన 2009లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి నేను ప్రజల విశ్వాసాన్ని ఆ విశ్వసనీయతని పోగొట్టుకోకుండా నిరంతరం సర్వీస్ ఓరియంటెడ్గా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పశ్చిమ నియోజకవర్గంలో పనిచేసినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియవస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు పార్టీని విడిచి వైఎస్ఆర్ పార్టీలోకి చేరిక అధికారం కోసం లేదంటే రేపేదో పదవి వస్తుందనో కాకుండా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానం, ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి విధానం విభజన తప్పని ఎవరు అంటారా, ఆ విభజించే విధానం ప్రజా ఆమోదంగా లేదు, ఆమోదయోగ్యంగా లేదు. ప్రజలు ఏ ఒక్కరూ కూడా దాన్ని విశ్వసించే పరిస్థితిలో లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను మనస్తాపానికి గురయ్యి ప్రజల అభిప్రాయం మేరకు నా వెన్నంటే ఉండి 5 సంవత్సరాలు నాతో పనిచేసినటువంటి ముఖ్య నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అనుబంధ సంస్థ నాయకులు కానీ అందరూ అభిప్రాయం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు ఇది విజయప్రసాద్గా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. బేషరతుగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరాలి అన్న ఆలోచనతో అందరూ తీర్మానం చేసినటువంటి విధప తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి కండువా వేసుకొని జాయిన్ అయ్యాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి పిలిచి మాట్లాడిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో రత్నాకర్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత మీది.